హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎప్పుడు సేమియాతో ఉప్మా పాయసం కాకుండా ఒక్కసారి ఈ విధంగా ఎగ్ సేమియా రెసిపీని ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్గా కూడా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. ఇంకా మీరు ఏమాత్రం లేట్ చేయకుండా ఎమ్మి టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 కప్ వరకు సేమియాలని వేసుకోవాలి. సేమియాలను వేయించేటప్పుడు ఇలా ఆయిల్ వేయటం వల్ల మనం చేసే ఎగ్ సేమియా రెసిపీ అనేది ఒకదానికి ఒకటి అతుక్కోకుండా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా సేమియాలని వేయించుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మనం ఏ కప్తో అయితే సేమియాలను తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక 3 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మరుగు వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఒక మరుగు వచ్చిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకోవాలి. సేమియా అనేది మనకి పూర్తిగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 70% బాయిల్ అయితే సరిపోతుంది. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను చూడండి. మీకు మనం సేమియా పట్టుకొని చూస్తే ఇలా మిడిల్కి కట్ అవ్వాలండి. అంతేగాని పూర్తిగా మెత్తగా అయితే అవ్వకూడదు ముద్దలాగా. 70% బాయిల్ అయితేనే మనం చేసే ఈ ఎగ్ సేమియా రెసిపీ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు బాయిల్ అయిన సేమియాని ఒక స్ట్రైనర్ని తీసుకొని వాటర్ మొత్తాన్ని కూడా వంపేసుకోవాలి. తడి ఏమీ లేకుండా వంపేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 గ్లాసుల వరకు చల్లనీటిని వేసుకోవాలి. చల్లని వాటర్ అంటే ఫ్రిడ్జ్ వాటర్ కాదండి, నార్మల్ ట్యాప్ వాటర్నే వేసుకోవాలి. ఇలా వాటర్ని పోసుకోవడం వల్ల మిగిలిన 30% కుక్ అవ్వకుండా మనకి సేమియా రెసిపీ అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో నేను ఒక 1 కప్పు సేమియాకి 3 గుడ్లను అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే 4 గుడ్లు 5 గుడ్లు కూడా తీసుకోవచ్చు. ఇలా ఎగ్స్ మొత్తాన్ని కూడా బ్రేక్ చేసుకున్న తర్వాత వెంటనే అయితే గరిటతో కదపకూడదండి. మీరు వెంటనే గరిటతో కనుక కదిపినట్లయితే చిన్న చిన్న ముక్కల్లాగా వస్తాయన్నమాట. మీకు ఎగ్ అనేది కొంచెం పెద్దవిగా కనిపించాలంటే ఒక హాఫ్ మినిట్ వరకు వెయిట్ చేసి ఆ తర్వాత గరిటతో కలుపుకోవాలి. ఇందులో ఒక పావు స్పూన్ కారాన్ని, పావు స్పూన్ సాల్ట్ని, పావు స్పూన్ పెప్పర్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఎగ్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమాన్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లిని పచ్చివాసన పోయేంత వరకు ఒక హాఫ్ మినిట్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా బంగారు రంగు వచ్చేంత వరకు కూడా నిదానంగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి. చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, కొంచెం పొడవుగా కట్ చేసుకున్న క్యాబేజీ తురుమును కూడా వేసుకోవాలి. చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఒక 2 రెమ్మల వరకు కరివేపాకుని వేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే నేను ఇక్కడ మా పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చిని యాడ్ చేయడం లేదు. ఇందులో ఒక పావు స్పూన్ సాల్ట్ని, పావు స్పూన్ మిరియాల పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన ఒక లిడ్ని పెట్టేసుకొని వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే సేమియాలని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు సేమియా మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఎగ్ను కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ మిశ్రమం మొత్తం కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే వెజిటేబుల్స్లో ఆల్రెడీ మనం మిరియాల పౌడర్ని వేసుకున్నాం కదా, కారాన్ని చూసుకొని వేసుకోవాలి. నేను ఇందులో ఒక పావు స్పూన్ కారాన్ని, పావు స్పూన్ సాల్ట్ని, పావు స్పూన్ మిరియాల పౌడర్ని వేసుకున్నాను. మనం ముందు సేమియాల్ని బాయిల్ చేసేటప్పుడు ఆల్రెడీ ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాం కదా,
సాల్ట్ని మరి ఎక్కువ వేయకుండా చూసుకొని వేసుకోండి. ఫైనల్గా చిన్నగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాలో ఉండే తేమ పోయేంత వరకు ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, యమ్మీ అండ్ టేస్టీ ఎగ్ సేమియా రెసిపీ ప్రిపేర్ అయిపోయింది. మీకు వీడియో క్లిప్పింగ్లో చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత పొడి పొడిగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందనేది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.